వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, పని భారాన్ని తగ్గించాలని, లేని పక్షంలో ధర్నాకు దిగుతామని అంగన్వాడీలు హెచ్చరించారు. ఈ సందర్భంగా నందిగామలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రహదారిపై బైఠాయించి ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కనీస వేతనం పెంచాలని రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు అంగన్వాడీలు. ఆ దృశ్యాలను మీరు నందిగామ టీవీ ద్వారా వీక్షించవచ్చు. రాబోయే రోజుల్లో కూడా అంగన్వాడీ సత్తా ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో 42 రోజులు సమ్మె చేసి ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని దొంగలో దొక్కినటువంటి చరిత్ర ఈ బాబు నాయుడు గారికి తెలుసు. అందుకని రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా అదో పాతాళానికి తొక్కే రోజులు దగ్గర పడ్డాయి. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. రాష్ట్రంలో నిరంతరమైనటువంటి అంగన్వాడీ సెక్టార్లను కూడా దిగ్బంధన చేసి ఈ ప్రభుత్వ అధికారులను కూడా దిగ్బంధించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నామని మేము హెచ్చరిస్తున్నాం. ఒకే ఒక డిమాండ్, ఈరోజు అనేక సంవత్సరాలుగా గత 7-8 సంవత్సరాలుగా కనీస వేతనం లేక ఇబ్బంది పడుతున్నటువంటి అంగన్వాడీలు, ఆయాలు, వర్కర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని వేతనం పెంచాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వని చెబుతున్నాం. ఎందుకంటే ఈరోజు సుప్రీంకోర్టే చెబుతుంది కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని. కానీ ఈ ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం, సుప్రీంకోర్టు కాంట్రాక్ట్ లా కింద ఈ 26,000 రూపాయలు ఇవ్వాలి, అదనపు భారం మోపకుండా ఉండాలని చెప్పి హెచ్చరిస్తూ రాబోయే రోజులు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. వ్యవస్థను కాపాడే దానికోసం పనిచేసే దానికోసం కృషి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ రోజు మాట మార్చింది. నిన్న అర్ధరాత్రి పూట అంగన్వాడీలందరూ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే 30 గంటల నిరాహార దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చి సమస్యలు పరిష్కరించాల్సింది పోయి నిర్దాక్షిణ్యంగా అంగన్వాడీ టెంటుల పైన పడి కార్యకర్తల్ని, నాయకులని చూడకుండా, మహిళలను చూడకుండా, పిల్లలని చూడకుండా పోలీసు ఈ ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టుంది. మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సమస్యలు మొత్తం